హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి తోటకూర అండి. తోటకూరతో లివర్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి. తోటకూర ఏంటి, లివర్ ఫ్రై ఏంటి అనుకోవద్దండి. నేను ఈ తోటకూర ఉంది కదా, దీంతోనే లివర్ ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ విధంగా ఆకుకూరలు తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్ అన్నీ దాగి ఉంటాయి కదండి. ఆ విధంగా మనం ఏం చేయాలంటే కనీసం అంటే వీక్లీ 2 టైమ్స్ అయినా మనం ఆకుకూరలు ఏదో ఒక రకంగా తింటూ ఉండాలండి. మనం పప్పులో ఆకుకూరలు వేసుకుంటూ ఉంటాం, ఇంకా ఏంటి ఫ్రైగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా లేకుండా ఈరోజు కొద్దిగా వెరైటీగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేటట్లుగా మనం తోటకూరతో లివర్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి. వీడియోని స్టార్ట్ చేద్దామా మరి? తోటకూరను తీసుకునేటప్పుడు కూడా మనం లేతగా ఉన్నటువంటి తోటకూరను తీసుకోవాలండి. ఎక్కడా కూడా ముదురు కాడలు మాత్రం తీసుకోకూడదు. చూడండి, ఒకవేళ కాడలు తీసుకున్నాము అంటే ముదిరినవి మనం తినేటప్పుడు ఆ లివర్ అనేది కొంచెం పీచు పీచుగా వస్తూ ఉంటుంది. అలా లేకుండా మనము లేతగా ఉన్నటువంటి ఆకును తీసుకోవాలి. చూడండి, నేను ఒక మీడియం సైజు ఉన్న కట్టల్ని 2 తీసుకున్నాను. చూడండి, వీటికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాడలన్నిటినీ తీసేసుకున్నానండి. కాడలు కూడా బాగా లేతగా ఉన్నట్టువే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూసారా. ఇప్పుడు కాస్త వాటర్ని బాయిల్ చేసేసుకుందాము. ఇప్పుడు వాటర్ని పెట్టేసుకున్నాను చూడండి బౌల్లో. ఈ వాటర్ని బాయిల్ చేసేటప్పుడు మనం ఇందులోనికి కొద్దిగా స్పైసీగా ఉండడం కోసం ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. ఆకుకూర అనేది కొద్దిగా చప్పగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఈ విధంగా పచ్చిమిర్చిని తుంచి వేసేసుకుంటున్నాను. చూడండి, వాటర్ కాస్త హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ తోటకూరని కట్ చేసుకోవడం లేదండి, నేను డైరెక్ట్గానే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి, మనం ఇది మిక్సీ పట్టుకోవడమే కదా, అందుకనేసి నేను డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను. దీన్ని మరీ ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 or 3 minutes కొద్దిగా ఇది బాయిల్ అయితే చాలు, మరి ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి 2 minutes మనము బాయిల్ చేసేస్తే చాలు, ఇవి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా, కంప్లీట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది కాస్త చల్లారుతూనే మనము ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఒకవేళ వాటర్ మనము చల్లారిన తర్వాత బాగా పిండేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఈ విధంగా పచ్చిమిర్చితో సహా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చితో మనం మిక్సీ పట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు పీస్ అనేది మనకు బాగా స్పైసీగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి మిర్చితో సహా మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ శనగలు ఉంటాయి కదండి, వీటిని నానబెట్టుకున్నాను. ఒకవేళ మనం నానబెట్టుకోవాలంటే ఈవినింగ్ చేసేటట్లుంటే మార్నింగ్ నానబెట్టుకోండి, లేదు మార్నింగ్ చేసేటట్లుంటే నైటే మనం దీన్ని నానేసుకోవాలండి. 1 కప్పు శనగల్ని నేను నానబెట్టుకున్నానండి. ఈ శనగల్ని మనము మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను నానబెట్టినటువంటి శనగలు తోటకూరను కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నంతటిని ఈ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వాటర్ వేయకూడదండి, వాటర్ వేయకుండానే మనం గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. చూడండి, ఇప్పుడు దీంట్లోకి నేను కాస్త పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకు చప్పగా ఉండకూడదు కదా, అందుకోసం అనేసి మళ్ళీ ఫ్రైలో వేసేటప్పుడు కాస్త వేసుకుందాము. సాల్ట్ వేసేసుకుంటున్నాను. చూడండి, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము పీస్ అనేది కాస్త గట్టిగా తయారవుతుంది. మనకు లివర్ అనేది కాస్త గట్టి పడాలి కదా చేసేటప్పుడు, అందుకోసం అనేసి 2 స్పూన్స్ వేసేసుకోవాలి. చూడండి, అలాగే టేస్ట్ కోసం నేను కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, 1 స్పూన్ గరం మసాలాని వేసేసుకోవాలి. అలాగే కాస్త జీరా పౌడర్ వేసేసుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుందండి.
ఇవన్నీ ఫ్లేవర్ కోసం వేసుకోవడమే చూడండి. కాస్త జీరా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. యాక్చువల్గా అయితే దీంట్లో శనగపిండిని యాడ్ చేసుకోవచ్చండి. ఏమంటే శనగపిండి కంటే మనము శనగల్ని నానబెట్టి చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి శనగలు వేసుకుంటే పేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మరి ఎక్కువ థిక్గా ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదండి. ఇప్పుడు మనకు పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము స్టీమ్ చేసేసుకోవాలి. చూడండి, ఏదైనా ఒక బౌల్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ కేక్ టిన్ను తీసుకున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసేసుకోండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి ఈ పేస్ట్ను ఇందులోనికి వేసేసుకోవాలండి. దాదాపు అంటే 1 ఇంచు వరకు మనం హైట్ వచ్చేటట్లుగా చూసుకోవాలి. చూడండి, ఏదైనా తీసుకోండి, మీరు ఏ బౌల్ని తీసుకున్నా కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా లెవెల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం కేక్కి ఎలా వేస్తామో అలాగేనండి, సేమ్ టు సేమ్. ఈ విధంగా లివర్ని తినడం వల్ల మన లివర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నేను ఊరికే జోక్గా చెప్తున్నానులేండి. లివర్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందండి? ఏమంటే ఇటువంటి ఆకుకూరలతో చేసినటువంటి ఫ్రైలు, కర్రీస్ కానీ మనం తింటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చేసేసుకొని దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనము లెవెల్గా చేసుకోవాలి టిన్నుని. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాము. ఇందులోనికి కాస్త వాటర్ని వేసేసుకోవాలండి. మనం దీన్ని స్టీమ్ చేస్తున్నాము కదా, అందుకోసం అనేసి కాస్త మునిగేంత వరకు వాటర్ని వేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కేక్ టిన్ను ఇందులోనికి ఉంచి ఒక 10 మినిట్స్ దీన్ని ఆవిరితోనే ఉడకనివ్వాలి. చూడండి, దాదాపు ఒక 7 or 10 మినిట్స్ పడుతుందండి. కాస్త ఓపిక్గా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేయండి. చూడండి, 10 మినిట్స్కి బాగా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, గట్టి పడింది కదా. ఇప్పుడు ఏదైనా టూత్పిక్ని కానీ ఈ విధంగా ఏదైనా ఫోర్కులు కానీ ఇట్లా పెట్టినప్పుడు మనకి ఈ విధంగా అంటుకోకూడదండి. నీట్గా వచ్చింది అంటే మనకు ప్రిపేర్ అయిపోయినట్లే. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక నైఫ్ని తీసుకొని ఈ విధంగా చక్కగా అనేసుకుందాము. చూడండి, ఈ విధంగా బోర్లిస్తే మనకు నీట్గా వచ్చేసింది కదా. ఎక్కడా కూడా చూడండి బాగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా చల్లారబెట్టిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, ఈలోపు ఇది ఫ్రై చేసుకోవడం కోసము మనం ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకుందాము. మరి ఎక్కువ లేకుండా ఆయిల్ కొద్దిగా లిమిట్గా వేసేసుకోండి. చూడండి, ఇది చల్లారింది కదా. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, మరి తక్కువ లేకుండా 1 ఇంచ్ అన్నా ఉండేటట్లు మందంగా కట్ చేసుకోవాలి. చూసారా? మనం ఎలా కట్ చేస్తే అలా వస్తుంది కదా. చూడండి, పీసెస్ ఎలా వచ్చాయో కదా. అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే చూడండి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో వేసేసి. చూడండి, 1 by 1 వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. దీనికి మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, డీప్ ఫ్రై అవసరం లేదు కదా. అందుకోసం అనేసి నేను ఆయిల్ని కాస్త తక్కువగానే వేసేసుకున్నాను. చూడండి, మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి.
కాస్త వేగితే చాలు. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత వీటిని ఈ విధంగా తిప్పేసుకోవాలి చూడండి. అప్పటికే గట్టి పడిపోతుందండి, పై లేయర్ అంతా గట్టి పడుతుంది. మనం కాస్త కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కదా, అందుకోసం అనేసి. నేను మామూలుగా అయితే మీరు శనగపిండి ఉంటే శనగపిండినే వేసేసుకోండి. నా దగ్గర శనగలు ఉన్నాయి కాబట్టి వాటిని నానబెట్టి వేసేసుకున్నాను, అందుకోసం అనేసి. ఇంకా టేస్టీగా ఉంటుందండి. శనగపిండి కంటే శనగలు నానబెట్టి వేసుకుంటే టేస్ట్. లేదు అంటే అలాగే వేసుకోవచ్చండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కూడా మనము ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే లోపలి వరకు బాగా వేగాలి కదా, అందుకోసం అనేసి మనం కొద్దిగా మంటను తగ్గించుకొనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, అచ్చం లివర్ లాగా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అందుకోసం అనేసి మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయిలో ఇదే ఆయిల్ని కాస్త యూజ్ చేసుకుందాం. చూడండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కాసిన్ని పోపు గింజలను వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అవుతూనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను చూడండి. ఇది కాస్త పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగుతూనే నేను కాస్త పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి టేస్ట్ కోసం అనేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ని వేసేసుకుంటున్నాను. దాంతో పాటుగా కాస్త ధనియా పౌడర్, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇవి కాస్త వేగుతూనే మనము 2 మీడియం సైజ్ టమోటాలను మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. ఒకవేళ ఈ విధంగా మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే మీరు కట్ చేసైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనికి, ఈ మిక్సింగ్ జార్లోనికి కాస్త వాటర్ని యాడ్ చేసేసి ఇందులోనికి వేసేసుకుందాం. అలాగే కాస్త ఫ్రెష్ కరివేపాకు, ఇవి ఒక్కసారి కలిపిన వెంటనే మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ లివర్ పీసెస్, ఇది 100% వెజిటేరియన్ అండి. లివర్ అంటున్నాను కదా అనేసి నాన్ వెజ్ అనుకున్నారు. 100% వెజిటేరియన్ అండి, నాన్ వెజ్ ప్రియులకు కాదండి, ఇది వెజ్ ప్రియులకు. ఇప్పుడు మంటను కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, మనం వేసినటువంటి టమోటా అంతా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలిపేస్తూ ఉండాలి. చూడండి, ఫ్రై కూడా మనకు చక్కగా వేగిపోయిందండి, ఏమీ లేదు, అంతా కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మసాలా కూడా బాగా పట్టేసిందండి, చూస్తుంటేనే ఏకదం లివర్ లాగానే అనిపిస్తుంది కదా, నోరు ఊరిపోతుంది కదండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందైతే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల కొద్దిగా వెరైటీగా ఉంది కాబట్టి పిల్లలు కూడా మారం చేయకుండా ఇష్టంగా తింటారండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. పీస్ చూస్తుంటేనే ఎలా ఉంది చూడండి, మనకు అచ్చం లివర్ చేసినట్లుగానే ఉంది కదండి. ఇది వెజ్ ప్రియులకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది చపాతీలో కానీ రోటీలో కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం దేంట్లోకైనా రైస్, పప్పుచారు అలా నంజుకోవడానికి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.